నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం మీరు వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా ఈజీగా చేసుకునేలాగా చెప్తూ ఉంటారు. మీకు వచ్చేసి ఎక్కువగా ఏంటంటే లేడీస్ నుండి కూడా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. సో వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లమ్కి మీరు సొల్యూషన్ చెప్తారు అని. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా లేడీస్ అనే కాదు మ్యామ్, వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన విషయం. ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో మనం చూస్తే దాదాపు ఇద్దరు వర్కింగే ఉంటారు. సో వాళ్ళ బిజీ లైఫ్ అవనియండి, లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఇదో క్లాష్ వస్తుంది అంటే ముఖ్యంగా మనీ దగ్గరే క్లాష్ వస్తుంది. సో నీ జీతం ఎక్కువ లేకపోతే నా జీతం ఎక్కువ, నేనెందుకు ఈ పని చేయాలి, నేనెందుకు ఇది చేయకూడదు, ఇక్కడే క్లాషెస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనీ పరంగానే చూసుకుంటే అక్కడ ఈగో ఇష్యూస్ అవనియండి, అట్లా అట్లా ఆ గొడవ కాస్త పెద్దవైపోతూ ఉంటాయి. సో అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయంటారు? అలానే ఏంటంటే మనీ ఫ్లో, యాక్చువల్ గా ఇంట్లో మనీ ఫ్లో ఉంటే కనుక దాదాపు సగం గొడవలకి మనీనే ముఖ్య కారణం కూడా అవుతూ ఉంటుంది. సో ఆ మనీ ఫ్లో అనేది రెగ్యులర్ గా ఇద్దరికి ఇంట్లో ఉండేలాగా ఒక టెక్నిక్ ఏదైనా చెప్పండి మ్యామ్. షార్ట్ స్వప్న, మీరు అన్నట్టు మనీ ఫ్లో అనగానే మనకు రిలేషన్షిప్స్ లో చాలా ఇంపార్టెంట్. అంటే ఇంట్లో మనము మన మనీ అబండెన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనే దాని మీదే మీరు అడిగారు. ప్లస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇప్పుడు అందరూ వర్కింగ్, ఆల్మోస్ట్ ఇద్దరు వర్కింగే కాబట్టి లైఫ్ లో అసలు వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండివిజువలిజం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇద్దరికి ఎన్నో డిజైర్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ అవ్వడానికి. ప్లస్ ఒక ఇంటిని ఒక కంఫర్టబుల్ లివింగ్ నుంచి ఒక లగ్జూరియస్ లివింగ్ ని తీసుకురావడంలో తప్పు లేదు కదా. సో అందుకు అందరం స్ట్రైవ్ చేస్తున్నారు. ప్లస్ ఆ గొడవల మధ్య అంటే ఇలాంటి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మనీ పరంగా చాలా గొడవలు అవుతున్నాయి. మోస్ట్లీ మీరు అన్నట్టు గొడవలు మనీ పరంగా అవుతుంది కాబట్టి రిలేషన్షిప్స్ కూడా ఉండట్లేదు. అంటే నువ్వా నేనా అనే ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అడిగారు కదా స్వప్న. ఇక్కడ ఎనర్జీలోని డిస్అలైన్మెంట్ అనమాట. అంటే ఏంటి అంటే ఒకరు హై ఎనర్జీలో ఉన్నారు అంటే మనీ ఫ్లో ఎక్కడ ఉందో అక్కడ హై ఎనర్జీ ఉన్నట్టే. అది ఏమైనా అవ్వచ్చు, కానీ హై ఎనర్జీ ఉన్న వాళ్ళకి మనీ ఫ్లో పక్కాగా ఉంటుంది. కొంతమందికి ఈ యాంగర్ ఇష్యూ వల్ల ఇలాంటివి వల్ల వాళ్ళ మనీ ఫ్లో తక్కువ అయిపోతుంది. సో ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ లో ఎనర్జీ అనేది లో హై ఉన్నందుకే ఇలాంటి క్లాషెస్ వస్తున్నాయి. సో ఇద్దరికి ఉంటుంది అబండెన్స్, కానీ ఆ అబండెన్స్ ని అట్రాక్ట్ చేయడం ఎలా అని తెలిసింది అనుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ కదా. హ్యాపీగా ఉందాము అనుకున్నప్పుడు ఇక్కడ మనీ ఫ్లో ఉంది, అక్కడ మనీ ఫ్లో ఉంది అనుకోండి, అప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతే దానికి ఒక అర్థం ఉంటుంది కదా. అలాంటి ఒక పరిస్థితిని తీసుకురావడానికి మనం ఒక టెక్నిక్ చేద్దాం స్వప్న. అయితే ఇది చాలా సింపుల్ టెక్నిక్ బట్ పవర్ఫుల్ టెక్నిక్. ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న ఇలాంటిదైనా చిన్నది, జస్ట్ ఇలాంటి ఒక మట్కా, అంటే ఇది ఎర్తన్ పాట్ అయి ఉండాలి, అదొకటే మన కండిషన్. ఇలాంటి ఒక మట్కాని తీసుకొని మనము దీంట్లో మిల్క్ ని ఫిల్ చేయాలి, పచ్చి పాలు మిల్క్ ని ఫిల్ చేయాలి. ఓకే, అందరింట్లో ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ మిల్క్ ని నేను నా అబండెన్స్ కోసము ఫ్రీజర్ లో పెడతాను. ఓకే, అండ్ హస్బెండ్ అయితే హస్బెండ్ తన మట్కాని ఫ్రీజర్ లో పెట్టుకుంటారు, వైఫ్ తన మట్కా విత్ పచ్చిపాలు ఆ ఫ్రీజర్ లో పెట్టేస్తారు. ఓకే, ఇద్దరు సపరేట్ గా పెట్టుకోవాలి, అయితే 2 పాట్స్ పెట్టాలి. ఓకే, అది ఇంపార్టెంట్. సో ఎంతమంది అంటే ఇంట్లో ఎలా, ఇప్పుడు ఇద్దరే వర్కింగ్ కాబట్టి ఫస్ట్ అబండెన్స్ కోసము, లేదు వర్కింగ్ కాదు, లేదు నేను హౌస్ వైఫ్ అయినా పెట్టుకోవచ్చు అంటే ఎస్. అంటే అబండెన్స్ అనేది వర్కింగ్ తో సంబంధం లేదు కదా, ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ విచ్ వేస్. కాబట్టి మీరు మీ మట్కాని మీరు పెట్టండి, ఇంకొకరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు దాన్ని జస్ట్ ఒక కండిషన్ ఏంటి అంటే అందులో పచ్చి పాలు పోసేసి దాన్ని ఫ్రీజర్ లో పెట్టండి అండ్ ఓపెన్ గా పెట్టండి. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ టు బి యూజ్డ్. అది ఏంటి అంటే అది యూనివర్స్ కి ఒక, నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఎనర్జీ గురించి చెప్పాను కదా, ఆ ఫ్రిడ్జ్ ఎనర్జీలోనే మనీ ఎనర్జీ అనేది ఉంటుంది, రైట్? సో మన ఇంటికి మనము మన మట్కాతో మన ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ లో మనం ఈ మట్కా విత్ మిల్క్ పెట్టామనుకోండి, అట్రాక్ట్
అట్రాక్ట్ అవ్వడము, మనీ అనేది ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎనర్జీ. అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే ఇంకా మ్యాజిక్ గా వర్క్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇది పెట్టాము కదా, కొంతమంది ఏంటంటే పెట్టిన తర్వాత ఇంకా మీరు అది తీయాలి అని లేదు. ఇన్ కేస్ మట్కా ఇరిగిపోయిందో లేదా అది పాలు ఉండట్లేదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఒకటి మళ్ళీ కొని న్యూగా మళ్ళీ పెట్టండి. బట్ ఇట్ ఈస్ టు బి కెప్ట్. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు ఓకే అది వచ్చేసి మనం పచ్చి పాలు పెడుతున్నాం. అవును. అయితే ఎక్కువ రోజులు జనరల్ గా అయితే ఇది ఉండదు, సో మనం చేంజ్ చేసుకోవచ్చు అంటారు. ఓకే, మనకి నచ్చలేదు అన్నప్పుడు మళ్ళీ మార్చుకొని మళ్ళీ పెట్టొచ్చు. ఎస్. ఓకే. సో ఫ్రీజర్ లో యూజువల్ గా అది అలాగే ఉండిపోతుంది, ఇంకా ఉండిపోతుంది. సో అవసరం లేదు తీయడం. ఈ రోజులు అని లేదు, ఏమీ లేదు. ఇది వచ్చేసి ఓకే అలా ఎప్పుడు ఉంచితే మనకి ఇంకా మంచిది అంటారు. మీరే చూస్తారు అంటే చేంజెస్ కనిపిస్తూ ఉంటుంది కదా ఇంట్లో ఎనర్జీ మారిపోతూ ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ లో రిలేషన్ లో చాలా మంచి కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. డబ్బులు ఉన్నాయనుకో అప్పుడే కదా ఆప్షన్స్ వస్తాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి డబ్బులతో అన్నట్టు. అలాంటి డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. సో ఎంజాయ్ యువర్ హెల్దీ లివింగ్ అండ్ హెల్దీ లైఫ్ విత్ యువర్ పార్ట్నర్. తప్పకుండా మ్యామ్. అంటే గతంలో మనం వచ్చేసి ఫ్రిజ్ కి సంబంధించిన ఒక రిచువల్ చెప్పాం. అవును. నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకుని మనకి అప్పులు కానీ అన్నిటికీ లింక్ అయి ఉంటది అంటూ చెప్పాము. సో అట్లానే కంటిన్యూషన్ లో ఫ్రిజ్ కి సంబంధించి కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టుకుని మనీ ఫ్లో అయ్యేలాగా టెక్నిక్ అయితే చెప్పారు. సో తప్పకుండా మీరు ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి. అలానే ఇప్పటిదాకా మీరు మేడం చెప్పిన టెక్నిక్స్ కనుక ఏమైనా ఆచరించి అవి మీకు కనుక సూట్ అయ్యాయి అంటే మీకు నిజంగానే చేంజ్ చూసారు మీ లైఫ్ లో, ఎందుకంటే మేడం వచ్చేసి అన్ని ప్రూవ్డ్ టెక్నిక్సే చెప్తూ ఉంటారు. సో మీకు కనుక ఏ టెక్నిక్ వర్కౌట్ అయిందో మాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏ సమస్యకి సంబంధించిన సొల్యూషన్ కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేస్తే దాని మీద కూడా తప్పకుండా వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.